ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. శాశ్వతాయ గురవే నమః. మనము ఈ 96వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో బ్రహ్మ చెప్పినటువంటి సర్వోత్తమమైనటువంటి శివపూజా విధాన వర్ణన అనేటువంటి అంశాలని ఈ యొక్క శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సృష్టిఖండములు తెలిపినటువంటి విధంగా మనం ఈ 96వ రోజున ఆ సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ మనం ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం అందరికీ ఉండాలని, సమస్త ప్రాణులకి కూడా హితం చేసేటువంటి ఆ యొక్క లోకహితార్థము కూడా లోక కళ్యాణకారకమైనటువంటి ఆ శంకర భగవాన్ యొక్క పూజా విధానం ఎంత సర్వోత్తమమైనటువంటిది అనేటువంటి విషయాల్ని బ్రహ్మగారు చెప్పినటువంటి విషయంగా ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మగారు చెబుతున్నారు, సర్వోత్తమమైనటువంటి పూజా విధానం నేను తెలుపుతున్నాను. ఆ విధానం అంతా కూడా సకల అభీష్టములను కూడా నెరవేర్చుతుంది, సుఖ సంతోషములను కలిగిస్తుంది. అంచేత ఓ దేవతలారా, మహర్షులారా, మీరు ఒక నిశ్చలమైనటువంటి తదేక ధ్యానంతో ఈ యొక్క శివపూజా విధానమును, ఆ వర్ణనని అంతా కూడా, ఆ ఉత్కృష్టమైనటువంటి విధానాన్ని అంతా కూడా మీరు భక్తి శ్రద్ధలతో వినండి అని చెప్పి బ్రహ్మ చెబుతున్నారు. అలా తెలియజేస్తూ అంటున్నారు బ్రహ్మ, ఉపాసకుడైనటువంటి వాడు, శివపూజా తత్పరుడైనటువంటి వాడు బ్రహ్మ ముహూర్తములో, అనగా 3 గంటల కాలం నుంచి బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది మనకి. ఆ బ్రహ్మ ముహూర్తమందు శయ్య నుండి లేచి, అంటే నిద్ర నుండి లేచి, ఆ మంచం నుండి కూడా మనం పడుకోకుండా ఆ శయ్య నుండి లేచిన తర్వాత జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవితో కూడుకుని ఉన్నటువంటి ఆ శివ భగవాన్ని భక్తి శ్రద్ధలతో వాగర్ధాభవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శికారాయ నమో నమః అని సర్వమంగళప్రదుడు, సర్వశుభంకరుడు అయినటువంటి ఆ మంగళ ప్రదాత అయినటువంటి ఆ శివ భగవానుని పార్వతీదేవితో సమేతంగా మనం ధ్యానం చెయ్యాలి, స్మరించాలి, చేతులు జోడించుకుని తల వంచి సభక్తిపూర్వకంగా ప్రార్థన చెయ్యాలి అని ఈ శివ మహాపురాణంలో తెలియజేస్తున్నారు. ఏమని అంటే, ఓ దేవేశ్వర, సర్వలోకేశ్వర, చతుర్దశ భువనాధీశ్వర, లెమ్ము లెమ్ము, నా హృదయ మందిరంలో సదా శయనించేటువంటి వాడా, నా హృదయంలో ఎప్పుడూ కూడా ఉండేటువంటి నిలయ ఆవాసమైనటువంటి ఓ దైవమా, లెమ్ము, ఓ ఉమాకాంత పార్వతీపతి లెమ్ము, బ్రహ్మాండములో ఉండేటువంటి అందరికీ కూడా మంగళమును కలుగుగాక, నీవు మంగళమును చేకూర్చేటువంటి వాడు. నాకు ధర్మం మాత్రమే తెలియను, కానీ నాకు ప్రవృత్తి లేదు. నాకు అధర్మమును కూడా తెలియను, కానీ నేను దానికి దూరమగుటలేదు. కానీ ఓ మహాదేవా, మీరు నా హృదయమందు స్థిరస్థితులై మీరు చేసేటువంటి ప్రేరణకు తగినట్లుగా నేను చేయగలను, మీ యొక్క సంకల్పముకు తగినట్లుగా నేను చేయదును అని ఈ విధానంగా పలికి ఆ భక్తితోటి మనం అందరం కూడా గురుదేవుల యొక్క చరణ పాదుకులను ఎంతో శ్రద్ధతో భక్తితో స్మరించి, గురువునే బ్రహ్మవృత్తి విష్ణు మహేశ్వరులుగా త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఈశ్వర స్వరూపంగా భావించి, మనం ఉండేటువంటి స్థలము నుండి, గ్రామము నుండి లేక పట్టణము నుండి, ఆ యొక్క ప్రాంతము నుండి బయటకు వెళ్ళి దక్షిణ దిశగా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా
మలమూత్రాదులను నిత్య కాలకృత్యములను కూడా విసర్జించుకోవాలి. ఆటి పిమ్మట మన శారీరక భాంజభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని శుద్ధి చేసుకుని 2 చేతులు కాళ్ళు కూడా శుభ్రం చేసుకోవాలి. సూర్యోదయాత్ పూర్వము అంటే సూర్యోదయమునకు ముందుగానే యథావిధిగా దంతధావనను చేసుకోవాలి. నోటిని ఈ శివ మహాపురాణంలో చెప్పినట్లుగా 16 సార్లు నీటితో పుక్కిలించవలను అని చెప్పారు. ఓ దేవతలారా, ఋషులారా, షష్ఠీ తిథి నాడు, పాడ్యమి తిథి నాడు, అమావాస్య రోజున, నవమి తిథులు యందు, ఆదివారమునందు శివభక్తుడు అలా దంతధావనకి మనకు ఆ పలుగరను పరిత్యజించి మనం ఇంకొక విధానంగా ఆ దంతాల్ని శుభ్రం చేసుకోవాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. అంతేకాదు, సమయానికి అనుగుణంగా నదులు మొదలైనటువంటి జలాశయములు కనుక ఉన్నట్లయితే ఆ జలాశయములు ఎందైనా లేక మన ఇంట్లో చక్కగా ఉండేటువంటి నీటితోటి గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని గంగాది ఆ నదులన్నింటి కూడా తరించుకుని మనం ఉండేటువంటి చోటనే ఆ గంగాదేవి దగ్గరే మనం ఆ గంగా నదుల్లోనే ఆయా నదుల్లోనే మనం స్నానం చేస్తున్నట్టుగా భావించి మనం స్నానాన్ని ఆచరించాలి. అంతేకాదు, ఆదివారము శ్రాద్ధ సమయంలో కూడా సంక్రాంతి రోజున, ప్రతి నెల వచ్చేటువంటి సంక్రాంతి రోజున కానీ, లేదా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి మకర సంక్రమణ అనేటువంటి రోజున కానీ, గ్రహణములు సూర్యగ్రహణము చంద్రగ్రహణములు పట్టినప్పుడు కానీ, మహాదానము చేసేటటువంటి కానీ, తీర్థముల యందు కానీ, ఉపవాసం చేసేటువంటి రోజుల్లో కానీ, స్త్రీలకు ఆ ఋతుక్రమం వచ్చినప్పుడు కానీ, లేదా ఎవరైనా మరణించినట్లయితే ఆ కాలంలో మైల అంటాం మనం, సృష్టి అని కూడా అంటూ ఉంటాం, అసూచి అని కూడా అంటూ ఉంటాం. అలా మైల ప్రాప్తించినప్పుడు మనందరం కూడా వేడి నీటితోటి స్నానం చేయకూడదు. అలాంటి సందర్భములలో మనం ఎప్పుడు కూడా చన్నీటిని మాత్రమే స్నానం చెయ్యాలి. ఇది శివ పూజ విధానంలో ఒక భాగము అని ఒక నియమంగా చెప్పినారు. అలా శివభక్తుడు శివ పూజ ఉత్సాహం కలిగినటువంటి ఆ మానవుడు తీర్థాదుల యందు ప్రవాహమునకు ఎదురుగా కూడా స్నానం చెయ్యాలి. స్నానం చేయటానికి ముందుగా నూనె కనుక రాసుకున్నప్పుడు తైలాభ్యంగనం అంటే తలంటు స్నానం కనుక చేసినట్లయితే మనం ఆ నిషిద్ధమైనటువంటి దినములను జ్ఞాపకం ఉంచుకుని పైన చెప్పినటువంటి విధంగా అలా మనం ఆ తైలాభ్యంగ స్నానం అంటే శరీరమునకు తైలమును పూసుకుని ఆ స్నానాన్ని అప్పుడు ఆ విధంగా మిగతా తిథుల్లో మిగతా రోజుల్లో మనం చెయ్యాలి. ప్రతిరోజు కూడా మనం అందరం కూడా నూనెని ఆలేపనం చేసుకుని శరీరమునకు రాసుకుని అలా స్నానం చేసేటువంటి వాడు ఎవరైతే ఉంటారో అలా చేసేటువంటి వాడికి ఏ దినం కూడా తైలాభ్యంగనం నిషిద్ధం లేదు, నిత్యం చేసేటువంటి వారికి. అంతేకాకుండా నూనె రాసుకుని కానీ అత్తరు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములను రాసుకున్నట్టు చేత ఏ దినమైనా కూడా స్నానం చేయటువంటిది అది కూడా దూషితం కాదు, దోషం కాదు. నువ్వుల నూనె గ్రహణ దినమును వదిలిపెట్టి మనం ఎవరైనా నువ్వుల నూనె రాసుకునేటువంటి అలవాటు ఉన్నట్లయితే సూర్యగ్రహణము చంద్రగ్రహణముల రోజులను వదిలిపెట్టి మిగతా రోజుల్లో ఎప్పుడైనా కూడా అది వాడుకోవచ్చు. దేశ కాలోచితంగా విధిపూర్వకంగా మనం స్నానాలు ఆచరించాలి. అలా స్నాన సమయంలో అలా స్నానం చేసేటువంటి వ్యక్తి తన యొక్క ముఖాన్ని ఉత్తర దిశ వైపు కానీ లేదా పూర్వ దిశ అంటే తూర్పు దిశ వైపు కానీ చూస్తూ అభిముఖంగా ఉండి అప్పుడు ఆ యొక్క శివారాధన యందు ఆ శివ పూజ తత్పరతుడు ఎవరైనా సరే ఆ తీర్థముల యందు కానీ మన ఇంటిలో కానీ మరి ఎక్కడైనా కూడా స్నాన విధిని ఈ విధంగా చెప్పారు. అంతేకాకుండా
అలా విడిచినటువంటి వస్త్రాన్ని ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. శుభ్రమైనటువంటి వస్త్రంతో వారి వారికి ఇష్ట దైవాన్ని స్మరిస్తూ స్నానం చేసుకోవాలి. అలా ఇతరులు ధరించినటువంటి వస్త్రాలు కానీ ఇతరుల యొక్క వస్తువులు కానీ మనం ఉపయోగించుకోకూడదు. మనం స్వయంగా ఏదైతే రాత్రి ధరిస్తామో ఆ వస్త్రాన్ని కూడా మనం ఉపయోగించరాదు. ఎందుకంటే మనం ఆ క్రితం రోజు రాత్రి ధరించినటువంటి వస్త్రాన్ని ఉచ్చిష్టం అంటే ఎంగిలి అంటారు అని చెబుతారు. కాబట్టి దానిని మరలా ఉతికిన తర్వాత దాంతో స్నానాన్ని ఆచరించవచ్చు. అటు తర్వాత దేవతలను, ఋషులను, పితృదేవతలను కూడా సంతృప్తిపరుస్తూ స్నానాంగం మన అంగములన్నీ కూడా స్నానం చేస్తూ ఆ స్నానం అంతా చేసిన తర్వాత అందరికీ మనకు నిర్దిష్టంగా చేసినటువంటి దేవతా రుణము, ఋషి రుణము, పితృ రుణములు, ఆ యొక్క స్నానాంగ తర్పణం కూడా పితృదేవతను ఉద్దేశించి, ఋషుల దేవతను ఉద్దేశించి ఆ తర్పణాదులను కూడా చేయాలి. దాని తర్వాత ఎండినటువంటి ఆ శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి ముమ్మారు మనం ఆచమనం చెయ్యాలి అని తెలియజేస్తున్నాడు బ్రహ్మదేవుడు. మరలా అంటున్నారు, ఓ బ్రాహ్మణులారా, ద్విజోత్తములారా, అలా ఆవు బేడతో అలికి స్వచ్ఛమనరించినటువంటి శుద్ధ స్థానమునందు చక్కటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ఆసనం మీద శుద్ధమైనటువంటి కర్రల చేత తయారు చేయించుకొని అది తగినంత వెడల్పుగా ఉండేటట్టుగా అట్టి ఆసనం మీద మన పూజ కోసం కూర్చునేటువంటి ఆసనాన్ని ఎవరైతే ఆ విధంగా చేసుకుంటారో అటువంటి ఆసనము సకల అభీష్టమైనటువంటి ఫలాన్ని కూడా ఇస్తుంది. అలా దాని మీద కప్పుకోవడానికి యోగ్యమైనటువంటి ఆ మృగ చర్మాదులను, జింక చర్మం కానీ ఏవైతే మనం అనుకుంటూ ఉంటాము, చేసుకుంటాం, కొంతమంది జింక చర్మములు, కొంతమంది పులి చర్మములతో కూడా పెట్టుకుని ఆసనం కింద చేసుకుని ఆ కంబలి వేసుకుని, కొంతమంది దర్భాసనం వేసుకుని దాని మీద శ్వేతవస్త్రాన్ని అంటే తెల్లటి వస్త్రాన్ని పరుచుకుని దాని మీద మృగ చర్మాదులను వేసుకుని ధ్యానం చేస్తూ ఉంటారు, శివారాధన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అలా శుచి అయినటువంటి పురుషుడు ఆ ఆసనం మీద కూర్చుని భస్మంతో త్రిపుండ్రమును అంటే 3 రేఖములను కూడా అలంకరించుకుని విభూతితోటి ఆ త్రిపుండ్ర ధారణతో చేసినటువంటి ఎవరైనా కూడా ఆ శివారాధన కావచ్చు, ఆ జపతపములు కావచ్చు, ఆ దానాలు కావచ్చు, అవి మాత్రమే కామ్యసిద్ధిని ఇస్తాయి, సఫలీకృతం అవుతాయి, పూర్తిగా వారి కోరికలు నెరవేరుస్తాయి అని శివమహాపురాణం ద్వారా మనందరం కూడా తెలుసుకోవాలి. అలా భస్మం కనుక దొరకకపోయినట్లయితే జలాన్ని మనం అంటే నీటిని మాత్రమే మనం వాటిని త్రిపుండ్రంగా ఉపయోగించుకోవచ్చు. అప్పుడు రుద్రమంత్రములు కానీ, పంచాక్షరి మహామంత్రములు కానీ, లేదా మృత్యుంజయ మంత్రాన్ని కానీ మనం చెప్పుకుంటూ ఆ జలమునే త్రిపుండ్రంగా భావించి దాన్ని ఉపయోగించుకొనవచ్చు. అలా త్రిపుండ్రమును దిద్దుకుని రుద్రాక్షను కూడా ధరించవాలను. అలా శివారాధన యందు ఉత్సుకత కలిగినటువంటి వారు నిత్యకృత్యములు కూడా నిర్వర్తించుకుని శివ మహాదేవుని భక్తి శ్రద్ధలతోటి ఆరాధించాలి. ఆట వెమ్మట 3 సార్లు మంత్రోచ్చారణతో తిరిగి ఆచమనం చేయాలి అని ఈ యొక్క శివ మహాపురాణంలో ఆ యొక్క విధి విధానములన్నీ కూడా తెలియజేస్తున్నారు. తదుపరి యొక్క అంశాలని మనం వచ్చేటువంటి రోజున మనం తెలుసుకుందామని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్త సుఖినో భవంతు. కైలాసశిఖరస్థం చ పార్వతీపతిముత్తమం యథోక్తరూపిణం శంభుం నిర్గుణం గుణరూపిణం. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.